జలాల్పూర్ కాళీమాత ఆలయంలో మరి సంబంధించినటువంటి లింగాలన్నీ కూడా 360 లింగాలను ఏర్పాటు చేసి దానికి అభిషేక కార్యక్రమం, పూజా కార్యక్రమాన్ని మరి అదే విధంగా అనేక అగ్నిగుండాల ద్వారా మరి యజ్ఞాన్ని కూడా చేయడం జరిగింది. ఈ యొక్క పవిత్ర కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి అమ్మవారి ఆశీస్సులు బాగుండాలని, ఈ ఒక ఆలయ నిర్మాణం తొందరగా కావాలని, అమ్మ అటువంటి శక్తిని మా అందరికి ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కాళికామాతను ప్రార్థిస్తా ఉన్నా. మెల్లమెల్లగా టెంపుల్ అభివృద్ధి చెందుతా ఉంది. ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి రావడం జరుగుతుంది. కోదాడి నుంచి కూడా వచ్చిన ఈ విధంగా రాష్ట్రం నలుమూల నుంచి, ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా ముందు పుణ్యక్షేత్రంగా మారబోతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున కాళికామాత ఆలయాన్ని ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. అమ్మవారు కూడా చాలా చూడడానికి అందంగా, అదేవిధంగా భయంకరంగా మరి మన అందరిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి ఈ కాళికామాత ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలని, అందరి సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడిపే విధంగా కాళీమాత ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను ప్రార్థిస్తూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళు కానీ బయటకి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క కృపా కరుణ కటాక్షం కలిగి మరి ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనగా సహకరించాలని చెప్పేసి మా చెల్లి అమెరికాలో ఉంది. మరి సుమలత రాష్ గారికి వారికి సంబంధించి కూడా 2.5 లక్షల రూపాయలు మరి యొక్క చెక్కును కూడా అమ్మవారి